జై వీరభద్రకల్మత్ నమో నమ. ఇప్పుడు కూటమిలో ఉండే పార్టీలు ఏవి? జనసేన, టీడీపీ, బీజేపీ. మీరు ఫస్ట్ మాయ నుంచి బయట రండి. వీరభద్ర యుగం ఇది. వీరభద్రుడు నడిపిస్తున్నాడు కాబట్టి భారతదేశం వెలుగుతుంది, రాష్ట్రం వెలుగుతుంది. ఇప్పుడు అన్నపూర్ణేశ్వరి, పోలవరం, అమరావతి అన్ని డెవలప్ అయ్యి ఇప్పుడు భోగాపురం ఏర్పడి అన్నీ ఇంకా ఒక్కొక్కటి గూగుల్ అన్నీ వస్తారు. ఆయన మీ నుంచేం కాదు. మీరు అట్లా కష్టపడిన వాళ్ళు అయితే మళ్ళీ ఎందుకు గెలలేకపోయారు? 2019లో ఎందుకు గెలలేకపోయారు? మూడోసారి ప్రధానమంత్రి మోడీ అయినాడు, అక్కడ రెండోసారి యోగి అయినాడంటే మన ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి వీరభద్రుడు. వాళ్ళు ఏవిఎంలని మాయలో ఉండారు. శివుడు నడిపిస్తే అట్లుంటుంది. దిగినాడు. భౌతికంగా వచ్చే టైం కూడా ఆసనం అవుతుంది. ప్రత్యక్షంగా వచ్చి మన ఋషికొండల ఆశ్రమం ఉంది కదా, ఆ ప్యాలెస్లో కూర్చొని మన ఆయన పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ మీకు అర్థమైతే మీరు కొట్లాడుకుంటే ఎందుకుంటారు నాయన? మీ పదవుల కోసము కార్యకర్తలు కష్టపడేది ప్రతి ఒక్క పార్టీలో కష్టపడుతుంటారు. వాళ్ళు వైసీపీ ఎందుకు 151 నుంచి 11కి పడిపోయా? ఇప్పుడు టీడీపీ 23 నుంచి ఎందుకు 164? ఇది శివుడి విజయం. శివుడు ఎప్పటికప్పుడు నడిపిస్తున్నాడు. ఎవరి ద్వారా ఎప్పుడు రాజ్యం నడిపాలో ఆయనకు తెలుసు. మనం పాచికలు ఒక పావుల మాదిరిగా వాడుకుంటుంటాడు. ఆయన నడిపిస్తే జరుగుతుంది. ఇప్పుడు వీరభద్ర దిగినాడు కాబట్టి ఈరోజు హైందవ ధర్మం గురించి కానీ, సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి కానీ, ఈరోజు ఆవులది అన్ని చైతన్యం లేపుతున్నాడు. గోవుల గురించి, అన్నిటి గురించి ఈరోజు ఈ ప్రాచీన మతాలు అన్నీ బయటికి వేస్తున్నాడు, అన్నీ చూపిస్తున్నాడు, చైతన్యం చేస్తున్నాడు. వీరభద్ర చైతన్యం ఇది. వీరభద్ర సైనికులు తయారు చేస్తున్నాడు. మీరేం చేస్తారు? ప్రజలు గొర్రెలు ఉన్నట్ల. ఇప్పుడు కూడా ఇంకా వైసీపీ 40% ఉన్నది గొర్రెలు కాబట్టి ఏమంటారు? ఏం అభివృద్ధి చేసినారు? ఆయన పోలవరం నాశనం చేశాడు, అమరావతి నాశనం చేసినాడు, అరణ్యమనే ఇప్పుడు దాన్ని వెలిగించి చూపిస్తాడు వీరభద్రుడు. చంద్రబాబు బొమ్మను పెట్టి ఆడిస్తున్నాడు అంతే. ఇవన్నీ మీరు తెలుసుకోవాలా. ఇది శివుడి ఆట, వీరభద్రుని ఆట. వీరభద్రుడు ఆట అన్న వీరభద్రుడు లేకుంటే శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు. జాగ్రత్తగా మీరు కళాలు విడిచిపెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం కష్టపడండి. మీ వ్యక్తిగతంగా పదవుల కోసం కీచిలాడకుండా ఒక నోరు ఎత్తేసుకుంటా నవ్వుల పాలు కావద్దండి. ఇది వీరభద్ర యుగం. వీరభద్ర నడిపిస్తున్నాడు. జై వీరభద్రకాళి మధ్య మన హరి ఓం.